కురుక్షేత్ర యుద్ధంలో తన నూరుగురు కొడుకులను కోల్పోయిన గాంధారి గుండె పగిలింది. అంధురాలైన ఆమె కళ్ళ నుండి కూడా అశ్రువులు ధారగా రాలాయి. యుద్ధం ముగిశాక శ్రీకృష్ణుని చూసిన గాంధారి తమ వంశనాశనానికి కృష్ణుడే కారణమని భావించింది. అతని దివ్యశక్తి ఉండి కూడా యుద్ధాన్ని ఆపలేదని ఆమె ఆరోపించింది. దుఃఖం కోపంతో రగిలిపోయిన ఆమె కృష్ణుణ్ణి శపించింది. నా కొడుకులు నిర్దోషులైతే నీ యాదవ వంశం కూడా నా కురువంశం వలె ఒకరినొకరు నాశనం చేసుకుంటారు. నీవు కూడా దిక్కులేని చావు చేస్తావు. 36 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజమైంది. యాదవులు మదంతో కలహాలతో ఒకరినొకరు సంహరించుకున్నారు. ప్రభాస తీర్థంలో జరిగిన ఘోర యుద్ధం యాదవ వంశాన్ని సమూలంగా నాశనం చేసింది. శ్రీకృష్ణుడు కూడా ఒంటరిగా అడవిలో ఒక వేటగాడి బాణంతో ప్రాణం వదిలాడు. ఒక తల్లి శాపం ఎంత శక్తివంతమైందో ఇది నిరూపించింది. కర్మఫలం నుండి కృష్ణుణ్ణి కూడా తప్పించుకోనివ్వని గాంధారి శాపం ఎంతటి మహానుభావుడైనా కర్మబంధాలకు అతీతం కాదని తెలియజేస్తుంది.